Hi, hello friends. నేను మీ బ్రదర్ రాజేష్. టుడే ఐ వెల్కమ్ యూ ఆల్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ GR1. ఓకే ఫ్రెండ్స్, ఇన్ని రోజులు నా దగ్గర బోర్డ్ లేకుండే అండ్ ఇవాళ నేను బోర్డ్ సెట్ చేసిన. ఓకే, అండ్ వీ నో దిస్ బోర్డ్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో ఈ బోర్డ్ మీద నేను క్లాసెస్ చెప్పిన, బట్ కొద్దిగా డ్యామేజ్ అయింది. సో దానివల్ల ఇన్ని రోజులు క్లాసెస్ చెప్పాలి బోర్డ్ పైన. లాస్ట్ క్లాస్ వరకు మనం పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంప్లీట్ చేసుకున్నాం. Part 3 of Indian Constitution. It deals with the citizenship. Okay na? Sorry. Part 2 complete చేసుకున్నాం. It deals with the citizenship. And in our today's class, we are going to start third part of Indian Constitution. Third part of Indian Constitution మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. And third part deals with fundamental rights. Third part deals with fundamental rights. Fundamental rights ని మనం షార్ట్ గా FR అని రాసుకుందాం. ఓకేనా? Fundamental rights. Okay. Before entering into the article 12, మన actual today's topic is article 12. article 11 వరకు మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. actual today's topic is article 12. Before entering into it, let's know about 3 articles. article 14, article 15, article 16. article 14 ఏం చెప్తుందంటే the state should treat equal, everyone equal. అంటే దేశంలో ఉన్న వాళ్ళందరినీ స్టేట్ ఈక్వల్గా ట్రీట్ చేయాలి. ఓకేనా? ద స్టేట్ షుడ్ ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. ఓకేనా? అది ఆర్టికల్ 14. స్టేట్ షుడ్ ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. ఎవ్రీవన్ ఈక్వల్లీ. ఓకేనా? ఎవ్రీవన్ ఈక్వల్లీ. స్టేట్ షుడ్ ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. ఆర్టికల్ 15 ఏం చెప్తుందంటే ద స్టేట్ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రేస్, క్యాస్ట్, ప్లేస్ ఆఫ్ బర్త్. ఓకేనా? స్టేట్ ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయొద్దు ఆన్ ద బేసిస్ ఆఫ్ రేస్ అంటే స్కిన్ కలర్, క్యాస్ట్, ప్లేస్ ఆఫ్ బర్త్, వాటిని అకార్డింగ్గా తీసుకొని ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయొద్దు. ఓకేనా? ఇక్కడ కూడా స్టేట్ వచ్చింది. స్టేట్ షుడ్ నాట్ ట్రీట్, షుడ్ నాట్ డిస్క్రిమినేట్ అన్న షార్ట్గా రాస్తున్నా. షుడ్ నాట్ డిస్క్రిమినేట్, షుడ్ నాట్ డిస్క్రిమినేట్, షుడ్ నాట్ డిస్క్రిమినేట్. ఆర్టికల్ 16 ఏం చెప్తుందంటే ద స్టేట్ షుడ్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఈక్వల్లీ వితౌట్ డిస్క్రిమినేటింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రేస్, క్యాస్ట్, ప్లేస్ ఆఫ్ బర్త్. ఓకేనా? అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయొద్దు. అయితే ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్టేట్ వచ్చింది, ఇక్కడ స్టేట్ వచ్చింది, ఇక్కడ కూడా స్టేట్ వచ్చింది, ఇక్కడ కూడా స్టేట్ వచ్చింది. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? స్టేట్ షుడ్ ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. ఇక్కడ స్టేట్ వచ్చింది. ఆర్టికల్ 15 ఏం చెప్తుంది? స్టేట్ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ ద సిటిజన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రేస్, క్యాస్ట్, ప్లేస్ ఆఫ్ బర్త్. ఇక్కడ కూడా స్టేట్ వచ్చింది. ఆర్టికల్ 16 ఏం చెప్తుంది? స్టేట్ షుడ్ ప్రొవైడ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ద సిటిజన్స్. ఓకే? టు ద సిటిజన్స్ వితౌట్ డిస్క్రిమినేటింగ్. ఇక్కడ కూడా స్టేట్ వచ్చింది. అండ్ మన టుడేస్ టాపిక్ ఏంది? ఆర్టికల్ 12. ఆర్టికల్ 12 డిఫైన్స్ వాట్ ఇస్ స్టేట్. ఆర్టికల్ 12 డిఫైన్స్ వాట్ ఇస్ స్టేట్. ఈ ఆర్టికల్స్ లో ఆర్టికల్ 14 లో, ఆర్టికల్ 15 లో, ఆర్టికల్ 16 లో వచ్చిన స్టేట్ అనే వర్డ్, ఓకేనా? ఈ 3 ఆర్టికల్స్ లో వచ్చిన స్టేట్ అనే వర్డ్, అసలు ఆ వర్డ్ మీనింగ్ ఏంటి? విచ్ బాడీస్ ఆర్ విచ్ ఎంటిటీస్ కమ్స్ అండర్ స్టేట్, విచ్ బాడీస్ ఆర్ విచ్ ఎంటిటీస్ కమ్స్ అండర్ స్టేట్, అది ఆర్టికల్ 12 చెప్తుంది. అండ్ our today's topic is about article 12. We are going to know what is state. Okay friends, note it down. Okay, article 12. Okay, article 12 నేను చెప్పిన కొద్ది రాసుకోండి. ఆర్టికల్ 12 ఏం చెప్తుందంటే ఎనీ లా మేకింగ్ బాడీ ఆర్ ఎనీ లా ఇంప్లిమెంటింగ్ బాడీ కమ్స్ అండర్ స్టేట్. ఇదొక పాయింట్. ఓకేనా? అండ్ లోకల్ అథారిటీస్ కమ్స్ అండర్ స్టేట్. ఇదొక పాయింట్. అండ్ ఎనీ బాడీ విచ్ ఈస్ కంట్రోల్డ్ బై ద గవర్నమెంట్, విచ్ వర్క్స్ ఫర్ ద గవర్నమెంట్, దట్ ఆల్సో కమ్స్ అండర్ ద స్టేట్. అండ్ స్టాట్యూటరీ బాడీస్ అండ్ నాన్ స్టాట్యూటరీ బాడీస్ కమ్స్ అండర్ స్టేట్. అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కమ్స్ అండర్ స్టేట్. ఓకేనా? దీస్ ఆర్ ద స్టేట్స్. స్టేట్ అంటే ఇండియాలో 28 స్టేట్స్ ఉన్నాయిగా, అవి కాదు, అవి కూడా వస్తాయి. వాటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. ఓకేనా? వాటితో పాటు ఆర్టికల్ 12 ఏం చెప్తుంది? ఎవ్రీ లా మేకింగ్ బాడీ,
every law making body and law implementing body. Law implementing body. Law implementing body. Law making body, law implementing body. Law ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? ఎగ్జిక్యూటివ్స్. ఎగ్జిక్యూటివ్స్ అంటే గవర్నమెంట్. లా తయారు చేసే బాడీ ఎట్ ద సెంట్రల్ లెవెల్ ఇట్ విల్ బి పార్లమెంట్, ఎట్ ద స్టేట్ లెవెల్ ఇట్ విల్ బి లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకేనా? లా మేకింగ్ బాడీస్ అంటే సెంట్రల్ లెవెల్లో పార్లమెంట్ వస్తుంది అండ్ స్టేట్ లెవెల్స్ లో లెజిస్లేటివ్ అసెంబ్లీస్ వస్తాయి. లెజిస్లేటివ్ అసెంబ్లీస్, these all comes under state, parliament, legislative assembly. And law implementing body అంటే స్టేట్ లో సెంట్రల్ లో గవర్నమెంట్, స్టేట్ లో కూడా గవర్నమెంట్ వస్తుంది అండ్ కౌన్సిల్స్ కూడా వస్తాయి, లెజిస్లేటివ్ కౌన్సిల్స్. లెజిస్లేటివ్ కౌన్సిల్స్. ఓకేనా? పార్లమెంట్ వస్తుంది స్టేట్ అంటే ఆల్ లెజిస్లేచర్స్, ఆల్ స్టేట్ లెజిస్లేచర్స్, ప్రతి లెజిస్లేటివ్ అసెంబ్లీ, ప్రతి లెజిస్లేటివ్ కౌన్సిల్ అవన్నీ కూడా స్టేట్ కిందకు వస్తాయి. అండ్ వీటితో పాటు లోకల్ అథారిటీస్, లోకల్ అథారిటీస్ కూడా ఆ స్టేట్ గవర్నమెంట్ పాస్ చేసిన లా, సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసిన లా ఆ లోకల్, ఆ విలేజ్ వరకు, ఆ మున్సిపాలిటీ వరకు వెళ్ళేటట్టు చేస్తాయి. సో లోకల్ అథారిటీస్ కూడా స్టేట్ కిందకు వస్తాయి, లైక్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్. చాలా బేసిక్ లెవెల్, చాలా బేస్ గ్రౌండ్ లో. ఓకేనా? మనకు లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్. ఈ సెంట్రల్ నుంచి లోకల్ కి రావాలంటే ఈ లోకల్ లెవెల్, స్టేట్ లెవెల్లో ఆల్రెడీ వర్క్ అయ్యింది, అక్కడ సెంట్రల్ నుంచి స్టేట్కి వచ్చింది. ఈ స్టేట్ నుంచి మన ఇంటి వరకు, మన విలేజ్ వరకు రావాలంటే లోకల్ గవర్నమెంట్ మంచి వర్క్ చేయాలి. ఓకేనా? ఆ లోకల్ అథారిటీస్ కూడా స్టేట్ కిందకు వస్తాయి, లైక్ పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నోట్ ఇట్ డౌన్. ఓకే, ఇక్కడ చెప్తా చూడండి. అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కూడా, ఇవన్నీ కూడా స్టేట్ కిందకు వస్తాయి. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్ని కూడా స్టేట్ కిందకు వస్తాయి. అయితే ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏంటి మరి? కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే దోస్ బాడీస్ విచ్ ఆర్ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ లో డిఫైన్ చేయబడిన బాడీస్. ఓకేనా? అవన్నీ కూడా ఆర్టికల్ 12 డిఫైన్ చేసి స్టేట్, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్ని కూడా స్టేట్ కిందకు వస్తాయి. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే దోస్ బాడీస్ డిఫైన్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్ లో డిఫైన్ అయిన బాడీస్. కాన్స్టిట్యూషన్ ఆర్ those institutions which are defined in the constitution. ఓకేనా? ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఓకే, మీరు కమెంట్ సెక్షన్ లో రాయండి. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఫైనాన్స్ కమిషన్, ఓకే, కమిషన్ రాయట్లేదు, ఫినాన్స్ అని రాస్తున్నా, ఇక్కడ కమిషన్ సి అని రాస్తున్నా, కమిషన్. అండ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సి. అండ్ ఎస్టీ కమిషన్, ఎస్సీ కమిషన్, బీసీ కమిషన్. These all are the entities which are defined in the constitution. So these all are the constitutional bodies. Finance commission, UPSC and SC commission, ST commission. These all are the constitutional bodies. And okay, finance commission, UPSC, these are the constitutional bodies. వీటిని చేంజ్ చేయాలన్నా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రావాలి. ఓకేనా? వీటిని చేంజ్ చేయాలంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రాస్తున్నా చూడండి. సి అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఓకేనా? ఆల్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కమ్స్ అండర్ స్టేట్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్ లో డిఫైన్ అవ్వబడిన ఇన్స్టిట్యూషన్స్. ఫినాన్స్ కమిషన్, యూపీఎస్సి, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్స్, దీస్ ఆల్ కమ్స్ అండర్ స్టేట్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నోట్ ఇట్ డౌన్. ఓకే, వీటితో పాటు కొన్ని నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కూడా స్టేట్ కిందకు వస్తాయి.
నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. రెండు ఉంటాయి, స్టాచ్యుటరీ, నాన్ స్టాచ్యుటరీ. స్టాచ్యుటరీ బాడీ అంటే ఫార్మ్డ్ బై ద యాక్ట్ పాస్డ్ బై ద పార్లమెంట్. ఒక పార్లమెంట్ ఒక లాని పాస్ చేస్తుంది టు ఫార్మ్ దిస్ బాడీ, స్టాచ్యుటరీ బాడీ. ఈ స్టాచ్యుటరీ బాడీని ఫామ్ చేయాలంటే పార్లమెంట్ ఒక లాని పాస్ చేయాలి. ఓకేనా, పార్లమెంట్ ఒక లాని పాస్ చేయాలి. ఫార్మ్డ్ బై యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. ఓకేనా, ఈ బాడీ ఫామ్ కావాలంటే పార్లమెంట్ ఒక యాక్ట్ ని తీసుకురావాలి, ఒక లాని పాస్ చేయాలి. ఎగ్జాంపుల్స్ ఏంటి? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఓకేనా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, these bodies formed by the act of protection of human rights. ఓకేనా, this body, National Human Rights Commission, is formed by the Protection of Human Rights Act that passed in 1993. ఈ యాక్ట్ ద్వారా ఈ బాడీ ఫామ్ అయింది. సో దట్ కమ్స్ అండర్ స్టాచ్యుటరీ బాడీ, అండ్ ఆల్ స్టాచ్యుటరీ బాడీస్ ఆర్ స్టేట్ కిందకు వస్తాయి. నాన్ స్టాచ్యుటరీ బాడీ అంటే దిస్ ఇస్ నాట్ ఫార్మ్డ్ బై ద యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. దీన్ని పార్లమెంట్ ఏ లాని పాస్ చేసి ఫామ్ చెయ్యదు. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద రిజల్యూషన్ ఆఫ్ గవర్నమెంట్స్ రిజల్యూషన్ ఆర్ గవర్నమెంట్ డెసిషన్. గవర్నమెంట్స్ రిజల్యూషన్ లేదా గవర్నమెంట్ డెసిషన్ తోని నాన్ స్టాచ్యుటరీ బాడీ ఫామ్ అవుతుంది. ఓకేనా, గవర్నమెంట్స్ రిజల్యూషన్ ఆర్ గవర్నమెంట్ డెసిషన్. దీన్ని ఫామ్ చేయడానికి ఏ లా అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? నీతి ఆయోగ్ is a resolution of government. It is not passed by the act of parliament. ఓకేనా, దీన్ని ఫామ్ చేయడానికి ఏ లా పాస్ చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంటుంది. ఆ డెసిషన్ ద్వారా కొన్ని బాడీస్ ఫామ్ అవుతాయి. ఆ బాడీస్నే మనం నాన్ స్టాచ్యుటరీ బాడీస్ అంటాం. నాన్ స్టాచ్యుటరీ బాడీస్ కూడా స్టేట్ కిందకు వస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటి? నీతి ఆయోగ్ ఎప్పుడు ఫామ్ అయింది? జనవరి 1, 2015 కి ఇది ఫామ్ అయింది. ఓకేనా, ఇది ఫామ్ అయింది. ఓకేనా, ఇప్పటివరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? లా మేకింగ్ బాడీస్, లా ఇంప్లిమెంటింగ్ బాడీస్, లోకల్ అథారిటీస్, స్టాచ్యుటరీ బాడీస్ అండ్ నాన్ స్టాచ్యుటరీ బాడీస్. ఇవన్నీ కూడా స్టేట్ కిందకు వస్తాయి. వీటితో పాటు స్టేట్ కిందకు వచ్చిన ప్రతి ఎంటిటీ, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్, ఇవన్నీ కూడా స్టేట్ కిందకు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నోట్ ఇట్ డౌన్. everything which is controlled by government, గవర్నమెంట్ ద్వారా కంట్రోల్ అవ్వబడే ప్రతి బాడీ కూడా స్టేట్ కిందకు వస్తాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ హాస్పిటల్స్, స్కూల్స్, యూనివర్సిటీస్, ఇవన్నీ కూడా స్టేట్ కిందకు వస్తాయి. అండ్ కొన్ని ప్రైవేట్ కంపెనీస్ which works for the government, these all comes under the state. Okay friends, this is all about today's class. మనం ఒకసారి అన్ని రాసుకుందాం. ఆర్టికల్ 12 మనం డిస్కస్ చేసుకుంది. ఆర్టికల్ 12 defines the state. మరి స్టేట్ అంటే ఏంది? ఒకటి లా మేకింగ్ బాడీస్,
లా మేకింగ్ బాడీస్. ఓకేనా, ఆల్ లెజిస్లేచర్స్ దీని కిందకు వస్తాయి. అండ్ పార్లమెంట్. నెక్స్ట్ వన్ లా ఇంప్లిమెంటింగ్ బాడీ. లా ఇంప్లిమెంటింగ్ బాడీస్, గవర్నమెంట్ దీని కిందకు వస్తాయి. గవర్నమెంట్ దీని కిందకు వస్తుంది. అండ్ స్టాచ్యుటరీ అండ్ నాన్ స్టాచ్యుటరీ బాడీస్. స్టాచ్యుటరీ అండ్ నాన్ స్టాచ్యుటరీ బాడీస్ ఇవన్నీ కూడా స్టేట్ కిందకి వస్తాయి. వీటితో పాటు లోకల్ అథారిటీస్, ఇవన్నీ కూడా స్టేట్ కిందకి వస్తాయి. లోకల్ అథారిటీస్, వీటితో పాటు ఎవ్రీథింగ్ కంట్రోల్ బై ద గవర్నమెంట్, అది కూడా స్టేట్ కిందకి వస్తాయి. వీటితో పాటు కాన్స్టిట్యూషనల్ బాడీస్, కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇవన్నీ కూడా స్టేట్ కిందకి వస్తాయి. వీటితో పాటు ప్రైవేట్ కంపెనీస్ విచ్ వర్క్స్ ఫర్ ద గవర్నమెంట్, అవి కూడా స్టేట్ కిందకి వస్తాయి. Okay friends, this is all about today's class, and in our next class we are going to discuss about Article 13. Thank you friends.